హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కేక్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ మైదా పిండి, హాఫ్ గ్లాస్ పంచదార, పావు గ్లాస్ పెరుగు, పావు గ్లాస్ ఆయిల్, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కేక్ కావాల్సినవి. ఇది స్టెప్ 1. తర్వాత స్టెప్ చెప్తాను, వెయిట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టెప్ 1 చూసారు కదా. స్టెప్ 2లో ఏంటంటే మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ అంటే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో మనం తీసుకున్న హాఫ్ గ్లాస్ పంచదార, హాఫ్ గ్లాస్ ఆయిల్, కంప్లీట్గా పావు గ్లాస్ ఆయిల్ వేసేసేయాలి. తర్వాత పావు గ్లాస్ పెరుగు వేసి స్టెప్ 3 ఏంటంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టిన తర్వాత ఇందులో 1 గ్లాస్ మైదా పిండి వేసేసి మిక్సీ పట్టేసి పాలు యాడ్ చేసుకుంటూ ఆ రిబ్బన్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు అది ఎలా ఉందో చూపిస్తాను స్టెప్ 3లోనే. ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్ 3లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇందులోనే మనం 1 కప్పు మైదా, అరకప్పు పంచదార, పావు కప్పు ఆయిల్, పావు కప్పు పెరుగు, 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి మొత్తం ఇలా కలిపేసి మిక్సీ పట్టేస్తే మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి. ఇది కేక్ బ్యాటర్ అనమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ 4 ఏంటో చూపిస్తాను, వెయిట్ చేయండి. స్టెప్ 5 ఏంటంటే ఒక గిన్నెలోకి మనం బ్యాటర్ తీసుకొని నెయ్యి రాసేసి ఆ బ్యాటర్ అంతా గిన్నెలోకి తీసుకొని ఇలా కుక్కర్లో ప్రీహీట్ చేసుకుని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసి ఆ గిన్నె కుక్కర్లో పెట్టేసి ఇలా ప్రీహీట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కేక్ రెడీ. చూద్దాం ఎలా వస్తుంది స్టెప్ 6లో కేక్. ఫైనల్ స్టెప్లో మన కేక్ రెడీ. యమ్మీ స్పాంజీ కేక్ రెడీ అయింది. తినడమే ఆలస్యం. థ్యాంక్ యూ. మళ్ళీ షామ్లీస్ కిచెన్లో మళ్ళీ మీకు వెరైటీ రెసిపీస్ చూపిస్తాను. అంతవరకు బాయ్.